సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'మంచు విష్ణు' గారు చాలా ప్రెస్టీజియస్‌గా తీస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప' సార్. ఈ 'కన్నప్ప' మూవీకి సంబంధించిన రకరకాల పోస్టర్‌లు, టీజరు అండ్ రీసెంట్‌గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం మనం చూస్తాం. అయితే చాలామంది భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు దీనిపైన. మొన్న రిలీజ్ అయిన 'శివ శివ శంకర' సాంగ్ పైన కూడా అంటే పాత 'భక్త కన్నప్ప' ఉంది కదా! దాంట్లో ఉన్న 'శివ శివ శంకర' సాంగ్ దీంతో కంపేర్ చేస్తున్నారు. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీకెలా అంటే న్యూజిలాండ్ కన్నప్ప అని దీనికి ఒక టైటిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. దీన్ని అంటే న్యూజిలాండ్ కన్నప్పగా ఎందుకు స్థిరీకరణ జరిగిందంటే లొకేషన్స్ అన్నీ కూడా న్యూజిలాండ్లో హ్మ్. చేస్తున్నాడు ఆయన. చేయటానికి రీజన్ ఏంటో కూడా ఆయన చెప్పారు విష్ణు గారు. హ్మ్. ఆయన ఏం చెప్తాడంటే న్యాచురల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ, సెట్సో లేకపోతే మరొకటో వెళ్ళటం కన్నా కూడా న్యాచురల్ లొకేషన్స్లో పెడితే బాగుంటుంది హ్మ్. అనే ఉద్దేశంతో, దానికి తగిన లొకేషన్స్ అక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో వెళ్ళాం. షూటింగ్ కొంత కన్వీనియంట్గా ఉంటుంది అని. అంటే జనరల్గానే ఈ విఎఫ్ఎక్స్ వీటిలో గ్రీన్ మ్యాట్ షూట్లు వీటికంటే కూడా న్యాచురల్ లొకేషన్ అనేది కంటికి పెద్దగా శ్రమ లేకుండా చేస్తుంది అనే మాట వాస్తవం. హ్మ్. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా విఎఫ్ఎక్స్ కంటే కూడా న్యాచురల్ లొకేషన్స్ మీద ఆధారపడి ఆడియన్స్ని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయించడం అనేది మణిరత్నం గారు చేశాడు పొన్నియిన్ సెల్వన్ కోసం. హ్మ్. దానిలో కొంత మిక్స్చర్ టోన్లో వెళ్ళాడు ఆయన. అంటే ఆ న్యాచురల్ లొకేషన్స్ కూడా ఇక్కడే వెతుక్కున్నాడు. దాంతో ఏంటంటే కొంత నేటివిటీ టచ్ వస్తుంది. అయితే వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళడం వలన ఏంటంటే ఆ నేటివ్ టచ్ అనేది కనిపించట్లా పాటలు. హ్మ్. ఇదేదో అంటే కన్నప్ప కథ తీసుకుని ఎవరో హాలీవుడ్లో సినిమా తీసినట్టుగా అనుకుంటున్నారు జనాలు. ఆ లొకేషన్స్ అవి ఎక్కడ సింక్ కాలేదు ఇండియన్ టెరైన్కి. అంటే ఇక్కడ ఈ టెరైన్లో ఆ కథను చూసి అలా ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇలా ఆలోచించేటువంటి ఆడియన్స్కి అందులో చూపించినటువంటి శివలింగం మింగుడు పళ్ళ. అది మనం జనరల్గా మన సినిమాల్లో చూస్తున్నటువంటి శివలింగాలు కానీ మన గుళ్ళల్లో ఉండేటువంటి శివలింగాలకి భిన్నంగా ఉంది. ఇక్కడ శివలింగం అనే పేరుతో వారు చూపించినటువంటి ఆకృతికి జనరల్గా ట్రెడిషనల్గా చూస్తున్నటువంటి ఆకృతికి తేడా ఉంది. బహుశా వాళ్ళు ఏదన్నా పరిశోధించి ఇలా ఉండాలని నిర్ణయం తీసుకుని అలా చేశారేమో తెలియదు. కానీ దానికి సంబంధించిన వివరణలు లేవు. వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు. కొంత భిన్నంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో అలా డిజైన్ చేశారో దానికి ఏదన్నా రెఫరెన్స్ తీసుకున్నారా అనేది తెలియదు. కానీ ఇప్పటివరకు ఎక్కడా చూడని రీతిలో అయితే అందులో శివలింగం ఉంది ఆ పాటలో. తర్వాత వాళ్ళు ఆ పడుకోవటము అంటే కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అది ఎక్కడా కూడా మన వాతావరణంలా కనిపించలేదు. రెండోది హీరోయిన్తో కాంబినేషన్లో సన్నివేశాలు కూడా చూపించారు. ఆవిడ కాస్ట్యూమ్ డిజైను అలాగే ఇతని కాస్ట్యూమ్ డిజైను ఇది కూడా మింగుడు పడలేదు. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి దానిలో. అలాగే ఈ పాడినటువంటి గానానికి ఈయన ఎమోషన్కి, ఈయన ప్రదర్శిస్తున్నటువంటి ఎమోషన్కి అక్కడ విజయప్రకాష్ పాడాడు. ఆయన గాత్రంలో పలికించినటువంటి భావనకి సింక్ కాలేదు అనేటువంటిది ఒక అభిప్రాయం. అలాగే ఉంది. అది సింక్ నాన్ సింక్లోనే నడిచింది. అయితే ఇది పూర్తి పాట కాదు, అంటే కొంత అది టచ్ చేస్తూ ప్రధానంగా వాళ్ళు పాటని జనంలోకి పంపు చేయడం కోసం రిలీజ్ చేసినటువంటి సందర్భం. పూర్తి విజువల్స్తో చూస్తే వాళ్ళ అభిప్రాయాలు మారుతాయేమో తెలియదు. అలాగే ఆయనది జిమ్ బాడీ అనేది అర్థమవుతుంది. అంటే అది అంటే ఆర్గానిక్గా లేదు. ఆయన ఒక ఆదివాసీలా కనిపించలేదు, ఒక ట్రైబ్లా కనిపించలేదు. ఆయన కొంచెం ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి ఒక కాలేజీ యూనివర్సిటీ విద్యార్థిలాగా కనిపించాడు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అదొక సమస్య ఉంది దాంతో ఆయన లుక్కి సంబంధించి. అలాగే ఆయన అభినయానికి సంబంధించి కూడా కొత్తగా స్టేజ్ పెర్ఫార్మెన్స్కి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్న పద్ధతిలో కనిపించింది తప్ప పాత భక్త కన్నప్పలో కృష్ణరాజు గారు ప్రదర్శించిన స్థాయి ఎమోషన్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు ఆ భక్తి ఆవేశము ఇవి కనిపించాలి. ఒకే ఎక్స్ప్రెషన్లో నడుస్తోంది కథ అంతా. ఒక్క చోట మాత్రం ఆయన అంటే తనకు అర్థమైంది ఈ నీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అనేది తనకు అర్థమైనట్టుగా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. అది ఓకే. కానీ దానికంటే కూడా ఆ ఫేస్లో ఒక గ్లో వస్తుంది పాత కన్నప్పలో. భక్త కన్నప్ప కృష్ణరాజు గారి సినిమా, దానికి బాపు గారు, విఎస్ఆర్ స్వామి గారు చాలా కష్టపడి అదంతా తీసుకొచ్చారు. ఆ భక్తి పారవస్యము అది ఆ బాడీలోను
అలాగే ఆయన మొహంలోనూ కనిపించటం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దానికంటే పీక్స్లో రాజ్ కుమార్ గారి సినిమా ఉంటుంది. రాజ్ కుమార్ గారి సినిమా కంటే కూడా దీనిలో వాళ్ళకి టెక్నికల్గా వచ్చినటువంటి అడ్వాన్స్మెంటు, కలర్ రావటం, దీని తాలూకా అడ్వాంటేజెస్ అన్నీ ఉపయోగపడ్డాయి భక్త కన్నప్ప సినిమాకి. బాపు గారు తీసినటువంటి భక్త కన్నప్ప దానికంటే అడ్వాన్స్డ్గా ఉండాలి, కానీ అలా కనిపించట్లేదు తెర మీద. ఆ రోజున కెమెరా మాత్రమే, విఎఫ్ఎక్స్ లేదు. విఎఫ్ఎక్స్ లేని టైంలో లైటింగ్తోనే చాలా మ్యాజిక్స్ చేశాడు స్వామి గారు. ఇక్కడ ఆ మ్యాజిక్లు అవన్నీ ఏమీ కనిపించలేదు. ఆయన ఆ నదిలోకి వెళ్ళటము ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ ఉంది. అంటే ప్రకృతిలో ఆయన శివలింగ దర్శనం చేస్తున్నట్టుగా కూడా కొన్ని షాట్స్ ఉన్నాయి. ఆ కొండల మీద వాటి మీద ఆయన ఎక్కడ చూసినా కానీ శివలింగ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదో ఒక చెట్టు కొడుతూ ఉంటాడు, ఆ చెట్టు ఆకృతిని చూసి శివలింగంతో పోల్చుకుని అక్కడ దండం పెట్టుకోవటం, ఇలాంటి షాట్స్ ఉన్నాయి. అంటే ఒక నాస్తికుడిగా మొదలైనటువంటి తనలోకి, అంటే శివ ద్వేషిగా మొదలై శివభక్తుడిగా ఎలా మారాడు, ఈ పరిణామ క్రమం అంతా చూపిస్తారు అనుకుంటారు. ఈ పరిణామ క్రమం చూపించే దీనిలో భాగంగా ఆయన శివలింగం దగ్గర విభూది రేఖలు పెట్టుకోవడం ఇవన్నీ చిత్రీకరించారు. కానీ అన్నీ కూడా కొత్త ప్రపంచంలో జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి కన్నప్ప, తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి కన్నప్ప అయితే కనబడలేదు దాంట్లో. ఓకే, తెలుగు ప్రేక్షకులకు పర్టికులర్గా అది ఒకవేళ నేను కేవలం తెలుగు ప్రేక్షకులు కాదు నా టార్గెట్, నేను గ్లోబల్ మార్కెట్ని ఏం చేస్తున్నాను అనుకుని అలా డిజైన్ చేశారేమో తెలియదు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలియదు. తెలుగు నేటివ్ పీపుల్కి అయితే కనెక్ట్ అయ్యే పద్ధతిలో లేదు అది. ఇది మిగిలిన ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లు వాటిలో కూడా ఈ ధోరణి కనిపించింది. అవన్నీ కూడా మనకి తెలిసిన పురాణానికి భిన్నంగా నడుస్తున్నాయి. ఆ వాతావరణం, అలాగే క్యారెక్టర్ల పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మోహన్ బాబు గారి క్యారెక్టరు కైలాసనాథ శాస్త్ర లేకపోతే మరొకటో ఏదో చెప్పారు. అంటే పాత కాళహస్తీశ్వర మహత్యంలో లింగమూర్తి గారు పోషించిన పాత్ర, అలాగే భక్త కన్నప్పలో రావుగోపాలరావు గారు చేసిన పాత్ర, అలాంటి పాత్ర ఏమన్నా చేస్తున్నాడా ఈయన అనేది ఒక డౌట్ ఉంది. కానీ అలా కనిపించలేదు ఆ పాత్ర ఆహార్యం, ఇంకేదో క్యారెక్టర్ లాగా కనిపిస్తోంది. ప్రభాస్ది కూడా అంతే. ప్రభాస్ది కూడా ఈయన్ని శివభక్తిలోకి దింపుతూ వచ్చేటువంటి పాత్రగా చెప్తున్నారు. నంది పాత్ర అంటున్నారు, నంది కూడా కాదు అంటున్నారు. ఏమిటో క్లారిటీ లేదు. అంటే గతంలో మనం చూసినటువంటి కాళహస్తీశ్వర మహత్యము అలాగే భక్త కన్నప్పల కంటే భిన్నమైనటువంటి కథ ఏదో చూపించబోతున్నారు అనే సందేహాలు ఉన్నాయి. ఈ భిన్నమైనటువంటి కథాంశం జనాలకు ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానిలో సందేహాలు. ఏది ఏమైనా కానీ ఒక క్యూరియాసిటీ, ఒక చర్చ అయితే రేపుతోంది ఈ పాట. ఈ క్యూరియాసిటీ, ఈ చర్చతో, ఈ అనుమానాలతోనే థియేటర్కి జనాలు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కన్విన్స్ అయితే సినిమా రేంజ్ పెరిగిపోతుంది, కన్విన్స్ కాకపోతే ప్రమాదం అవుతుంది. మరి మంచు విష్ణు గారు ఏం చేస్తాడో చూద్దాం. ఓకే.